ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరూ నమస్కారం చేయండి సార్. చెప్పండి. కాశ్యపాన్వయా సంజాతం నారాయణ తదాశ్రితం శ్రీమన్ నారాయణం వందే యతీశ్వర శ్రియాభిషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ప్రియ బంధువులారా, ప్రస్తుతం మేము నెల్లూరు నుంచి ఈ కార్యక్రమం కోసం వచ్చాం. కొంతమంది ఇక్కడ అచ్యుతాపురం మండలంలో దగ్గర ఉండి రాలేకపోయిన వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో. మా జగ్గప్పారావు గారు అలాగే మన అప్పారావు గారు ప్రత్యేకంగా చెప్పారని నెల్లూరులో ఒక ప్రోగ్రాంలో ఉంటూ ఈరోజు మాకు ప్రోగ్రాం ఉన్నా పోస్ట్ పోన్ చేసుకుని ప్రత్యేకంగా కలిసి రాత్రి ట్రైన్లో బయలుదేరి ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చాం. మళ్ళీ వెంటనే మేము ప్రోగ్రాం అయిపోగానే మళ్ళీ బయలుదేరిపోతాం నెల్లూరు. గాయత్రి మహామంత్రంలో 24 బీజాక్షరాలు. ఎన్ని బీజాక్షరాలు? 24. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ప్రాంతంలో లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి యాగం చేస్తూ ఇప్పటికీ గత 15 సంవత్సరాల నుంచి 21 యాగాలు చేశాం. మొట్టమొదటి యాగం విజయనగరం జిల్లా గంతునగరం, రెండో యాగం అనకాపల్లి కొండకొప్పాక, 3 చోడవరం విశాఖపట్నం జిల్లా, 4 బొబ్బిలి విజయనగరం జిల్లా, 5 తుని తూర్పుగోదావరి జిల్లా, 6 తణుకు, 7 ఏలూరు, 8 సింహాచలం, 9 గుంటూరు, 10 ఒంగోలు, 11 శ్రీకాకుళం, 12 రాజమండ్రి, 13 వరకు ఖమ్మం, 14 రాయలసీమ అనంతపురం, 15 వెస్ట్ చింతలపూడి, 16 మన పానకాల లక్ష్మీనరసింహస్వామి మంగళగిరి 16 17 విజయనగరం, 18 తాడేపల్లిగూడెం, 19 కాకినాడ, 20 జంగారెడ్డిగూడెం, 21 మల్కాజ్గిరి హైదరాబాద్, 22 నెల్లూరు. నెల్లూరులో మేము రేపు రాబోయేటటువంటి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2వ తేదీ వరకు నెల్లూరు పట్టణంలో బీఆర్సీ గ్రౌండ్స్లో 22వ అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం. సుమారు 50 మంది వేద ఆగమ పండితులు భద్రాచలం, సింహాచలం, శ్రీకూర్మం, రామతీర్థాలు, ద్వారకా తిరుమల, అలాగే తమిళనాడు శ్రీరంగం ఈ ప్రాంతాల నుంచి పండితులు అందరూ వస్తున్నారు. అలాగే మనకి అహోబిల చేసుకున్నవారు, దేవరాజు చేసుకున్నవారు, పెద్దలందరూ వస్తున్నారు. సుమారు 10 రోజులు జరుగుతుంది. ఆ కార్యక్రమం ప్రచారంలో ఇప్పటి వరకు మేము సుమారు 6,000 గ్రామాలని ప్రచారం చేస్తూ సనాతన వైదిక ధర్మ ప్రచారంలో ముందుకు సాగుతూ ఈ పూట మన సమర్థ సేవా ఫౌండేషన్ ఒక హిందూ సమ్మేళనం కార్యక్రమం పెట్టారని, ఎవరు ఎక్కడ పిలిచినా మంచి కార్యక్రమాలకు మేము వెళ్తూ ఉంటాం. వీ డి నాట్ ఎక్స్పెక్టేషన్స్, ఏది ఆశించకుండా వెళ్తాం. వెళ్ళి వారు చేసిన మంచి కార్యక్రమాలని ప్రోత్సహించి భుజం తట్టి వారిని మంగళాశాసనాలు చేసి మేము వస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఈ బ్రోచర్ని మన ఉత్తరాంధ్రకి ఉండేటువంటి గంగాధర్ గారికి ఫస్ట్ ఈ బ్రోచర్ ఇస్తున్నాం. మేము ఎలాగైతే అభిమానంగా వచ్చాం, మీరు రావాలి. అలాగే ఇక్కడ గురుస్వామిగా ఉన్నటువంటి జగ్గప్పారావు గారికి, వారికి కూడా ఒక అమ్మవారి బ్రోచర్ విశేషంగా. అలాగే మనకు వేదిక మీద ఉన్న స్వామి రమణ మాస్టర్ గారు, కొల్లప్పర గారు, గారు, గోపినాయుడు గారు. చాలా సంతోషం. ఇది మేము 22వ అష్టలక్ష్మి యాగంలో గ్రామాల్లో ప్రచారంలో ఉంటూ మన సమర్థ సేవా ఫౌండేషన్ వాళ్ళు, ముఖ్యంగా మాకు జగ్గప్పారావు గారితో 15 ఏళ్ళ బట్టి మంచి అనుబంధం. వాళ్ళు కూడా ప్రత్యేకంగా స్వామి వచ్చి చాలా కాలం కదా వస్తుంటే అప్పారావు గారు కూడా అంటే సరే అని చెప్పి ఆ ప్రోగ్రాం పక్కన పెట్టుకుని రావడం జరిగింది. మీ అందరికీ ముందుగా అమ్మవారి మంగళాశాసనాలు. వస్తూ మేము చిన్నచీర స్వామివారి తిరునక్షత్ర మహోత్సవాలు సీతానగర ఆశ్రమంలో జరుగుతూ ఉంటే కరెక్ట్గా అది నిన్న సహస్ర కలశాభిషేకం 1000 కలశలతోటి రామచంద్రుడికి అభిషేకం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ బ్రోచర్లు జిఎస్ స్వామివారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి అక్కడి నుంచి స్వాముల్ని అందరినీ ఇన్వైట్ చేస్తూ అక్కడి నుంచి అలా బయలుదేరి ఇలా రావడం జరిగింది. ఒక్కసారి మీ దగ్గర పుస్తకం ఉందా? పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర? లేవు. ఈ చెయ్యే మనకి పుస్తకం, ఎడం చెయ్యే మన పుస్తకం. పెన్ను ఉందా? చూపుడు వేలే మన పెన్ను. ఒక్కసారి
రామనామం రాద్దాం. ఒకసారి మేము చెప్తాం, మీరు అందరూ రాయండి. శ్రీరామ 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 వాయిస్ పెంచాలి. శ్రీరామ 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 రామ కలగట్టుకోండి ఒక్కసారి. మన వాళ్ళు చెప్తారు, కళాకరే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే గోవింద, ప్రభాతే కరదర్శనని. లేచి లేవగానే మనం మొట్టమొదట ఈ చేతులు ఒకసారి చూసుకోవాలి. శ్రీరామ. ఎందుకు రామనామం రాయాలి? మానవ జాతికి ఎలవేల్పు. ఇందాక మన ఉత్తరాంధ్ర సమర్థ సేవ ఫౌండేషన్ మొత్తం ఇక్కడ కార్యక్రమాలు చూసుకునేటువంటి గంగాధర్ గారు చెప్తూ, అయోధ్యలో రామాలయం 200 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. ఇక్కడ అలాంటిది ఆలయం కట్టుకునే భాగ్యం. రాముడు లేని ఊరు లేదు. రాముడు లేని ఊరిని మన వాళ్ళు శ్మశానం అన్నారు. ఏమన్నారు? శ్మశానం. శ్మశానం గురించి మన వాళ్ళు ఎప్పుడు తెల్లారితే చాలు, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే మీరు పలకమంటే పలకరేమి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము. మానవ జాతికి ఎలవేల్పు రాముడు. మనిషిగా పుట్టినవాడు ఎవరైనా సరే, ఏ కులవాడైనా ఏ మతం వాడైనా 2 చేతులు జోడించి నమస్కరించగలిగే ఒక అద్భుతమైనటువంటి యోగ్యతలు కలిగినటువంటి మహానుభావుడు రామచంద్రుడు. అందుకే రాముడు లాంటి భర్త కావాలి నాకు, రాముడు లాంటి కొడుకు కావాలి, రాముడు లాంటి అన్నదమ్ముడు కావాలి, రాముడు లాంటి రాజు కావాలి. దేశాన్ని పరిపాలించే రాజు రాముడికి ఉండేటటువంటి గుడ్ క్వాలిటీస్ ఉండాలి. చాలా చోట్ల రాజకీయ నాయకులకి ఉండే క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే వాళ్ళు చెప్తారు తెలుసా, అయ్యా రామాయణం చదువు. నేను చిన్నజీవ స్వామి వారు కూడా అక్కడ ప్రత్యేకంగా తన శాస్త్రకర్తవ్యంలో చెప్పిన మాట, రామాయణం మనం ఎంతమంది చదువుతున్నాం? మాకు ఇక్కడ ఖాళీ ఉంటుందండి, గోల్డ్ ఫార్మ్లో బిజీ, టీవీ సీరియల్స్, సినిమాలు, వాట్సాప్లో ఎన్నో బిజీ. రామాయణం చదువు, రామాయణం విను, అందులో రాముడికి ఉండే సుగుణాలు తెలుసుకో. రామాయణంలో 24,000 శ్లోకాలు మనకి. ఎన్ని? 24,000. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. 24,000 శ్లోకాలు. అందులో ఒక నామం మనం ఒకసారి చదివితే 100 శ్లోకాలు ఉంటాయి. సంక్షేప రామాయణం అని. ఒకసారి వాల్మీకి మహర్షి వస్తాడు, నారద మహర్షి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి, అయ్యా నాకు మనిషికి కొన్ని మంచి గుణాలు ఉండాలి. చాలా మందికి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల్ని ఒక అయ్యి చేతిలో పెట్టాలనుకుంటాంగా, యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపించాలనుకుంటాంగా. మరి ఆ పెళ్లి కొడుకు ఎలా ఉండాలి? సాఫ్ట్వేర్ ఉంటాడండి, అప్పారాగారు యూకేలో ఉంటాడండి, బాగా సంపాదిస్తున్నాడండి. ఎవరికి బాగా సంపాదన వచ్చినప్పుడు మండలంలో ఉంది. వాళ్ళకి 4 పెట్రోల్ బంకులు ఉన్నాయండి, గంగాధర్ 4 ఉన్నాయి, 50 ఎకరాలు కూడా ఉంది, బాగా ఉందండి. చాలా మంది వీటిని చూస్తున్నారు తప్ప మనిషిలో సుగుణాలు ఉన్నాయా లేవా? సుగుణం ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తారా లేదా? కొంతమంది ముఖాలు దిక్కుమాలిన ముఖాలు, నమ్మడు వాడు జీవితంలో నమ్మడు, ఎవరిని చూసినా నమ్మడు, పాపిష్టి ముఖం. మరి వాడిని నా తల్లి ఎలా కన్నాదో ఉంటుంది. ఒక చిరునవ్వు ఉండదు, వాడు పెళ్లి చూపులకు వచ్చి ఇలాగే కూర్చుంటాడు. ఈ దిక్కుమాలవాడికి రాకపోతుంది కూడా భయపడుతుంటాడు. మంచి చిరునవ్వు ఉండాలి, వాడిలో మంచి గుణాలు ఉండాలి, పక్కవాడికి హెల్పింగ్ నేచర్ ఉండాలి,
ఎవరికైనా కష్టం కలిగి జై శ్రీమన్నారాయణ! అనేటటువంటి ఒక భావన కలగాలి. జై శ్రీరామ్. పెద్దలు కనిపిస్తే నమస్కరించే గుణం కలగాలి. వాడు వయసులో నాకన్నా పెద్దవాడు కనబడ్డాడు, అయ్యా రండి కూర్చోండి. తాతగారు కనబడ్డారు, అమ్మ కనబడింది, నమస్కారం. ఇవి కొన్ని గుణాలు ఉన్నాయి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం కోన్ వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు పూజిత. ఇది రామచంద్రుడికి ఉండేటటువంటి క్వాలిటీ. అందుకొచ్చే రామచంద్రుడు అంటాం. చంద్రుడికి 16 కళలు. మనకి నెలలో శుక్లపక్షం, కృష్ణపక్షం. శుక్లపక్షం నుంచి ప్రారంభమై పౌర్ణమి నాడు, ఇలా పౌర్ణమి చెప్పారే, పౌర్ణమి నాడు మనందరం ఒక అద్భుతమైన కార్యక్రమం చేద్దాం. ఆలయం ముందు చక్కగా పాలు వెచ్చబెట్టి చక్కగా రాముడి నైవేద్యం పెట్టి మనందరం స్వీకరిద్దాం అన్నారే. ఆ చంద్రుడు ఒక్కొక్క కళతో చక్కగా నిండి పౌర్ణమి నాడు నిండుగా ఉంటాడు. ఆ తర్వాత కృష్ణపక్షంలో మళ్ళీ స్టెప్ బై స్టెప్ అలాగా ఆ కళలు అంతరించుకుపోతాయి. అమావాస్య నాడు ఎలా ఉంటాడు స్వామి? కనిపించడు, చీకటిగా ఉంటుంది. అందుకే అమావాస్య చీకటి. కానీ ఇక్కడ రామచంద్రుడికి కళలు ఎప్పుడు కూడా తగ్గేవి కావు. ఎప్పుడు పూర్ణమిదం పూర్ణమదః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎప్పుడు నిండి ఉంటాట. ఎవరు? రామచంద్రుడు. రాముల్లో ఉండే సుగుణాలు. ఎవరికి చిన్న కష్టం కలిగిన గిలగిల కొట్టుకుంటాట రాముడు. కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకైన పుష్యతే అంటుంది రామాయణం. ఎవరికి చిన్న కష్టం కలిగిన అలాంటి హృదయం కలగాలి. అలాంటి మంచి మనసుకి నీ కూతురు నువ్వు రేపు పొద్దున ఇప్పుడు వచ్చే అల్లుళ్ళు అత్తగారిని మామగారిని పలకరించే లేవు. భార్యని ప్రేమించడం గొప్ప కాదు, భార్య తల్లిదండ్రులను ప్రేమించగలగాలి. అప్పుడు వాడు గొప్పవాడు. నా పిల్లానికి పట్టు చేరుకోండి, నా పిల్లానికి రేపు సంక్రాంతికి నడిచి పడ్డాలని చేస్తాను, మంచిదే. కానీ ఇది ఆ పుట్టింటి వాళ్ళ తరపుని వాళ్ళని ప్రేమించవా? ఇది సహజంగా రామచంద్రుడికి ఉండే సహజమైన లక్షణాలు. తనకెందుకు ఇవాళ అపార్ట్మెంట్లో కింద తిరుగుతూ ఉంటాం, పక్క వాళ్ళు కనబడితే నాకెందుకని వెళ్ళిపోతూ ఉంటాం. అయ్యా బాగున్నారా, అయ్యా గంగాధర్ గారు బాగున్నారా, అయ్యా రమణ గారు బాగున్నారా, నమస్కారం అండి. పిల్లాడు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే అంకుల్ నమస్కారం, అమ్మ పెట్టారు నమస్కారం. ఇలాగ చుట్టూ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళని నవ్వుతూ పలకరించగలిగే హృదయం ఒక రామచంద్రుడు. అందుకే జై శ్రీరామ్. అంత గొప్పవాడు కాబట్టే అలాంటి రామయ్య పాదాలు పట్టుకున్నాడు మన హనుమ. ఎవరు పాదాలు పట్టుకున్నాడు? పాడితే రామయ్య పాటలే పాడాలి. నో మోర్ వర్డ్స్. ఈ జీవితంలో మనిషికి మనకి ఎవరు? ఈయన మహానుభావుడు అన్నమాచార్య గారు 32,000 కీర్తనలు పాడాడు. ఎన్ని కీర్తనలు? 32,000. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజ గరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. ఒకటా రెండా? ఎన్నెన్నో కీర్తనలు, 32,000 కీర్తనలు అద్భుతంగా పాడుతూ ఆ భగవంతుడికి అంకితమయ్యాడు. చక్కగా నిరంతరము కూడా మన హనుమయ్య ఆ రామయ్యది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. కార్తీక మాసం. కొంతమంది ఈ కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుని పూజిస్తారు శివాలయాలకు వెళ్ళి. కార్తీక దామోదరుడు ఎవరు తెలుసా? కార్తీక దామోదరుడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఒకరోజు యశోదమ్మ కృష్ణయ్యకి పాలు ఇస్తూ ఒక నిమిషం ఉండునానా అని చెప్పి ఏదో పని మీద వెళ్ళిపోయింది. అంతకే రాదు కోపం వచ్చింది మన వాడికి. ఎవరికి? కృష్ణయ్యకి. అక్కడ ఉండే పాలకొడలు వెనకొడలు మేకలు మొత్తం అన్ని పక్కన కొట్టేసాడు. ఉన్న పెరిగంతా అక్కడ చిత్రం చేసేసి అక్కడ ఉండే కోతికి పెట్టేశాడు. యశోదమ్మ కోపం వచ్చింది. ముందు నీ పని చెప్తా అని చెప్పి పట్టుకుంది. పరిగెడుతున్నాడు. ముందు పట్టుకుని నేను పట్టుకుంటాను. భగవంతుడు మనం పట్టుకోగలమా? మన వల్ల అవుతుందా? 4 అడుగులు అందరికీ మోకాళ్ళు పక్కలే. యశోదమ్మ పరిగెట్టింది. ఇటు పరిగెట్టాడు, అటు పరిగెట్టాడు. అసలు దొరుకుతాడా స్వామి? అప్పుడు మళ్ళీ కృష్ణయ్యకి అలా దొరకరా ప్లీజ్ రా. అప్పుడు ఒక కావడ తెచ్చి కట్టిందిట. ఎవరిని కట్టింది? కృష్ణయ్య కట్టేసింది.
భక్తి అనే త్రాడుతో బంధిస్తే కదలక మెదలక ఉంటావట. భక్తి అనే త్రాడుతో బంధిస్తే కదలక మెదలక ఉంటావట. భక్తులుండు చోటు నీకు ప్రీతి అంట, అందుకే రేపల్లెకు వచ్చావంట. భగవంతుడు రేపల్లెకు వచ్చినందుకు భక్తులంటే ఇష్టం ఆయనకి. మనం భక్తులమా కాదా? చేతులు ఎత్తండి. భక్తులు నిజమేనా? గొప్పడువే. అంటే ఇందులో కూడా భక్తుల్లో కూడా దొంగ భక్తులు ఉన్నారు, వ్యాపార భక్తులు ఉన్నారు. బిజినెస్, ఈ బిజినెస్ కావాలకపోతే ఇంకో బిజినెస్, ఆ బిజినెస్ కావాలకపోతే ఇంకో బిజినెస్, ఈ దేవుడు కాకపోతే మరో దేవుడు, ఆ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు. ఆ బోర్డు దేవుడు దేవుడండి. దేవుడు అందరూ ఒకటే కాదా? ఒకటేనండి. ఒకటే అంటే అనుకుంటే నేను ఏసుక్రీస్తు వదిలిపోయినట్టు. ఒకటి కాదు, భగవంతుడు మనకు ఒక్కడే. ఒక కవి ఏమంటారు తెలుసా? భగవంతుడొక్కడే, భగవంతుడొక్కడే, మనకంతు చిక్కని పరమాత్ముడొక్కడే. నింగి నేలలో ఉన్న నిక్కమొక్కటే, చెట్టు చేమ చెప్పేది సత్యమొక్కటే. రంగు రూపు వేరైన ఆత్మ ఒక్కటే, జీవాత్మలందు ఉండు పరమాత్ముడొక్కడే. భగవంతుడొక్కడే, భగవంతుడొక్కడే, మనకంతు చిక్కని పరమాత్ముడొక్కడే. ఆయన ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. అలాంటి భగవంతుడు మన గోదాదేవి తిరుపావలో ధనుర్మాసంలో చెప్తూ, మార్గణి తింగల్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவினோ நேரலையில் சீர்வல்கும் மாயப்பாடி செல்வச் சிறுவீர்கால் கூர்வேல் கொடுங்குவன் ஏராரம் நகர்னி யசோத இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிரவதியம் போல் முகத்தான் నారాయణనే నమకే పదవి తరువాన్. ఈ లోకాలని పాలించేవాడు నారాయణ ఒకడే. మీరు ఎప్పుడైనా ఆలయంలోకి వెళ్ళండి, అక్కడ మంత్రపుష్పం చదువుతారు. ఆలయంలోకి వెళ్ళినప్పుడు పుష్పాలు ఇచ్చి మంత్రపుష్పం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో కృత్వా అత్యధిష్ఠాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యా ప్రస్తుతే ఏకో నారాయణ. అలాంటి భగవంతుడు ఒక్కడు. అనేక రూపాల్లో అనేక అవతారాల్లో ఉండొచ్చు. కనుక అలాంటి భగవంతుని మానవ జాతికి ఎలవేల్పు ఎవరు? రాముడు. ఎవరు? రాముడు. రాముడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అని అంటాం. కానీ రాముడు కుంటే క్వాలిటీస్ మనకు రామనామాన్ని అంటాం. వీడు పక్క వెళ్ళిపోయి ఒక దమ్ము పిస్తాడు. రాముడా ఉండాలనుకుంటున్నావా? చుట్టా బీరా సిగరెట్ మానే. మన సమరత సేవ ఫౌండేషన్లో బ్యాడ్ హ్యాట్స్ ఎవరికి ఉన్నాయా? వదిలేయాలి. ఉన్నాడు పక్కన దమ్ము కొట్టొస్తాను. మన ఇంకా నువ్వు సమరత సేవ ఫౌండేషన్ అప్పుడు గురుస్వామి, ఈయన గురుస్వామి, ఎన్నాళ్ళు పట్టో గురుస్వామి. ఎంతో మందికి మాటలు వేయిస్తూ పాటలు పాటిస్తూ ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్న ఊర్లో అంతా ఎంతో మంది ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నాడు. కాబట్టి వీరికి మళ్ళీ మాలైపోగానే నిష్ఠగా ఉండాలి. నీ దీక్ష పూని నాను స్వామి, నీ మాల వేసి నాను స్వామి, నీ దీక్ష పూని నాను స్వామి, నీ మాల వేసి నాను స్వామి, నీ మహిమేంటో అర్థం కాదు స్వామి, నీ మహిమేంటో అర్థం కాదు స్వామి. పువ్వు పూచిన, కాయ కాచిన, పండు రాలిన, పాప ఎచ్చిన, ఉన్నోడు లేనోడు దోచిన, భలే ఒడగా మారిన ఇదిలే స్వామి. నీ దీక్ష పూని నాను స్వామి, ఆహా నీ మాల వేసి నాను స్వామి, నీ మహిమేంటో అర్థం కాదు స్వామి. దీక్షవుగానే మళ్ళీ మామూలు స్వామి, నీ దీక్షవుగానే మళ్ళీ మామూలు స్వామి. దీక్షలో ఇంకా బాగుంటావు. తెల్లవారుజామున వేస్తున్నావు, చన్నీళ్ళు స్నానం చేస్తున్నావు, చక్కగా అందరినీ చక్కగా మాట అంటున్నావు. దీక్ష చక్కగా అయిపోగానే దీక్ష అని నీ పని చెప్తా. దీక్ష అయిపోయినా నీకు చెప్తాను. స్వామి దీక్షలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. దీక్ష అయితే ఏం చేస్తాం? దీక్ష ఎందుకోసం చేస్తున్నాం మనం తెలుసా? మనలో ఉండే చెడు గుణాలు పూర్తిగా తొలగిపోవాలి. మనలో కోపం, ఉద్రేకం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఇటువంటి చెడు గుణాలు ఏమైనా పూర్తిగా తొలగిపోవాలి. మాంసాహారం తినకూడదు, చుట్టా, బీడీ, సిగరెట్, తాగుడు, ఇలాంటి చెడు అలవాట్లు ఏమి ఉండకూడదు. అప్పుడు భవానీ మాలేసావు అంటే ఎక్కువగా మళ్ళీ చికెన్ బిర్యానీ తినాలి. ఎన్నోసారి అప్పుడు 20 ఎలుగు బట్టి తోక ఎన్నాళ్ళు ఉతికినా ఎలుగు నలిపే
నలుపు నలిపే కానీ తెలుపు కాదన్నట్టు మనం మానవ వేస్తున్నాం, సంతోషమే, అక్కడతో ఆగిపోకూడదు. మన లోపల మంచి పరివర్తన రావాలి. అందుగురించే అందరిలోనూ ఒక దైవీ భావం కలగాలి అని చెప్పి సమర్థా సేవా ఫౌండేషన్ ఏర్పడింది. ఏమి ఏర్పడింది? సమర్థా సేవా ఫౌండేషన్. గంగాధర్ గారు చెప్పారు తిరుమల ఇప్పుడు 2017 సంవత్సరంలో మనకి టీటీడీలో ఆస్థాన మండపంలో ప్రత్యేకంగా 8 గంటలు చర్చ చేసి ఏం చేద్దాం అని అంటూ ఉంటే సమర్థా సేవా ఫౌండేషన్ చిరంజీవి స్వామి వికాస తరంగా పెట్టి ఎప్పుడు 40 ఏళ్ల కింద నుంచి ఉంచిన అప్పటి నుంచి అద్భుతమైన కార్యక్రమాలు పెట్టి ఎందరో మహానుభావులు స్వామీజీలు భూమిని పుట్టారు కాబట్టి మనం ఇంకా ఇలా ఉన్నాం, ఇలా రోజులు బొట్టు పెట్టుకుంటున్నాం, చెప్పగలుగుతున్నాం. పక్కబడి పెట్టుకుంటే గబగబా వెళ్ళి హెల్పింగ్ చేసే ఒక గుణం ఉంది మనలో. ఈ మట్టికి ఉండే గొప్పతనం మనం తీసుకెళ్ళి అట్టేటప్పుడు బిల్లాడినా పడవడు అమెరికాని కూర్చేసాడు సంవత్సరం వాడు పేరు బిల్లాడినా పరిషత్తులు చర్చలు ఉండేవాళ్ళం. మన అదృష్టవంతులు, మన ప్రాంతాలు మంచివి, ఆలయాలు, చక్కని ప్రకృతి, సాయంకాలం భజన, చక్క రోజు రాత్రి కూడా రామాలయంకి కనీసం ఇంకా చెప్పారు ఏం చేయాలి సమర్థ సేవా ఫౌండేషన్లో కనీసం వారానికి ఒకసారైనా భజన చేయాలి. ఒకప్పుడు గ్రామాల్లో ప్రతిరోజు అందరికీ పొలం పోలు కదా వెళ్ళిపోయేవారు. రాత్రి రాగానే పెద్దవాడే వచ్చేసి ఇంట్లో ఇక బొగ్గు తీసి చక్కగా ఆలయం వచ్చేసి వారు స్నానం చేసుకుని కూర్చునేవారు. అటు ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా హాయిగా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్యా సీతారామయ్య సీతారామయ్య కోటలు తెచ్చేవాడయ్యా రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య. అలాంటి రాముడిని అందరూ కలిసి భజన చేసేవారు, కీర్తనలు పాడుకునేవారు. మళ్ళీ ఇంకో వారం ఒక సత్సంగం పెట్టుకుందాం. ఆదిశంకరాచార్య గారు తెలుసా మీకు? ఈ లోపల 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి: ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్య వారు, భగవద్ రామానుజాచార్య స్వామి వారు. రామానుజాచార్య స్వామి వారు మన హైదరాబాద్లో ముచ్చిత్తల శంషాబాద్లో 216 అడుగుల రామానుజ వారి విగ్రహాన్ని మన చిరంజీవి స్వామి చేశారు. సమతామూర్తి అని పేరు పెట్టారు. కులం లేదు, మతం లేదు, మనందరం ఒకటే, భగవంతుడి పాదాల దగ్గర చేరాలి. నీ కులం నీ దగ్గర, నీ పద్ధతులు నీ దగ్గర, మన సమాజంలో కలిస్తే అందరం మనం ఒక చోట కలవాలి. ఇలా దైవ చింతన తగ్గిపోతుంది. ముఖ్యంగా తల్లులు, ఆడవాళ్ళు తలుచుకుంటే సమాజం మారుతుంది. బాగా గుర్తుంచుకోండి, ఆడవాళ్ళు తలుచుకుంటేనే నీ భర్త ఇంటికి వచ్చాడు, కాలు కడుక్కోకుండా వచ్చాడు, కాలు కడుక్కుని రమ్మని చెప్పాలి. స్నానం చేయడం శుభ్రంగా స్నానం చేసుకోమని చెప్పాలి. బయట ఏదో వ్యాపారానికి వెళ్తున్నాడు, సరే దేవుడికి దీపం పెట్టమని చెప్పమని చెప్పాలి. ఆ 2 పువ్వులు దేవుడి దగ్గర వేయమని చెప్పాలి. ఏమయ్యా తాకయ్యా ఆరోగ్యం పాడైపోతుందని చెప్పాలి. ఇలాగా ఈవేళ మనం బట్ట కట్టాము, బొట్టు పెట్టుకున్నాము, మంచి సంస్కారం ఉందంటే ఎవరు నేర్పారు? అమ్మ, మన అమ్మాయి కదా. అలాంటి అమ్మని కాదు వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు, మరీ అన్యాయం. ఆ మధ్య హైదరాబాద్లో వృద్ధాశ్రమం ఓపెనింగ్ పిలిచారు మమ్మల్ని. ఇప్పుడు ఈ ప్రోగ్రాం వచ్చినట్టే వెళ్ళాం వృద్ధాశ్రమం ఓపెనింగ్. ఏం చెప్పాలి? వీటికో వృద్ధాశ్రమం ఉండాలని చెప్పాలా? ఇంకా వృద్ధాశ్రమాలు ఉండకూడదు. ఎవరింట్లో వాళ్ళు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలి. హాస్పిటల్కి పిలిచారు ఓపెనింగ్. ఏం చెప్పాలి? మీ హాస్పిటల్లో పేషెంట్స్ ఎవరు రాకూడదంటే వెళ్తారు డాక్టర్. ఎంబీబీ చేసిన రోజుల కోసం, డబ్బు కోసం. మరి ఇక్కడికి అయ్యా మీ దగ్గర ఇంకా పేషెంట్స్ రాకూడదు, వాళ్ళు దీవించాలా? 3 పువ్వులు 6 కాయల దాకా మీ హాస్పిటల్ ఎప్పుడు రోగుతూ ఉండాలని దీవించాలా? దీవించాలా? బాబోయ్ రాకూడదు. కానీ ఇప్పుడు ఇచ్చిన మందు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి. నీ వల్ల నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం కలగాలి. ధన్వంతరి మనం చదువుతూ ఉంటాం. అలాగా భగవంతుడిని మనం మనసా వాచ కర్మ. ఇప్పుడు సమర్థ సేవా ఫౌండేషన్లో మనం చేరాం, సభ్యులుగా ఉన్నాం. కొంతమంది రోజులు బొట్టు లేదు. బొట్టుందా నీకు? బొట్టు లేదు, ఉందా? బొట్టు లేకుండా ఉండదు. ఒక క్రిస్టియన్ వాడు బొట్టు పెట్టుకోడు, నువ్వు బొట్టు పెట్టుకోలేదు. ఏమిటి తేడా? వాట్ ఇస్ ద బిట్వీన్ డిఫరెన్స్? మనం కంపల్సరీగా బొట్టు పెట్టే ఉండాలి. చెరిగిపోయిందండి కుదరదు. తిరునామం కంపల్సరీగా ఉండాలి, చక్కగా కంపల్సరీగా బొట్టు పెట్టుకునే ఉండాలి. బొట్టు లక్ష్మీ స్వరూపం. మన సనాతన వైదిక ధర్మం. ఇప్పుడు హిందీ సమ్మేళనం అన్నారు కానీ ఒకప్పుడు చెప్పండి సనాతన ధర్మం దీన్ని ప్రచారం చేసే సంప్రదాయం. సరే మన వాళ్ళందరూ కూడా మన హిందువులని, కొంతమంది ముస్లిమ్స్ అని, కొంతమంది క్రిస్టియన్స్ అని
ఇలా కొన్ని తెగలుగా ఉన్నాయి. మనందరం ఒకటా కాదా? ఒకటే. ఒకటే. మన వాళ్ళకి పాడుతూ ఉంటారు కదా, ఆవులకి రంగులు ఉన్నాయి కానీ పాలకి రంగులు లేవు. ఉన్నాయా? నల్లావు తెల్లావు మరొకటేవో రకరకాలుగా ఉండొచ్చు, కానీ అందులో ఉండేటటువంటి పాలు ఒకటే కదా. సో నీలో ఉండే రక్తం, నాలో ఉండే రక్తం, ఇదంతా కూడా మనందరం భారతమాత బిడ్డలు. అందుకొచ్చి సమర్థ సేవ ఫౌండేషన్ మొట్టమొదటి ఎవరు ఏ కూడా పెట్టింది? భారతమాత. ఓయి భారతీయ వీరుడా, న్యాయమార్గ సదాచారుడా, నీ దేశం పావనం, నీ జాతి పురాతనం. ఓయి భారతీయ వీరుడా, ఒక్క చెట్టుపై కొమ్మలు పెక్కు విస్తరించవా, కొమ్మలన్నీ నీ అందున రెమ్మలు విరబూయవా. ఓయి భారతీయ వీరుడా, న్యాయమార్గ సదాచారుడా. ఆ భారతమాత మనం ఎప్పుడు చూడలేదు మనకంటే. మనం భారతదేశంలో కూడా మన అదృష్టం. అందులో ఈ భూమి మీద మనం మనిషి ఎందులోంచి వచ్చాడు? కోతిలోంచా? కోతిలోంచి వచ్చాడా లేదా? కోతి నుంచే. కోతి నుంచే. మీ తాత కోతి. అవును, మీ ముత్తాత కోతి. అందరూ కోతి కాదు, మన కోతిలోంచి రాడా? సైన్స్ చెప్తుంది కదా. ఋషులు పుట్టిన నేల ఈ నేల. ప్రతి ఋషులు మహానుభావుడు, ఒక జమదగ్ని మహర్షి, ఒక రామాయణం రచించిన వాల్మీకి మహర్షి, మహాభారతాన్ని అనుసరించిన వేదవ్యాస మహర్షి, ఒక కపిల మహర్షి, ఒక అగస్త్య మహా. సముద్రాన్ని అంతటినీ కూడా మనం విశాఖపట్నం బీచ్కి వెళ్ళామా? విశాఖపట్నం ఇక్కడ సముద్రం ఉందా? ఎక్కడ? బంగాళాఖాతం, ఊడిమడక. ఊడిమడక సముద్రం చూసామా? ఆ సముద్రంలో నీరు ఎంత ఉంటుంది? అలా ఒకసారి అగస్త్య మహర్షి మహానుభావుడు వెళ్ళి అక్కడ ఆచమనం చేద్దాం అనుకున్నాడు. ఒక కెరటం వచ్చి కొట్టింది. సముద్రంలో కెరటాలు వస్తాయి కదా, అమ్మ కెరటమా ఆగన్నట్ట. నేను సన్యాసం చేసుకుని ఎవరికి ఆగన్నట్టు, అది ఆగదు, కొట్టింది. కోపం వచ్చింది. ముందు నీ పని చెప్తాను అన్నట్ట. ఆచమ్య ఓ మంచుగా ఎలా అని మంత్రించి అన్నాడు. సముద్రంలో ఉన్న నీరు అంతా తాగేసేట. మనం గ్లాసు నీళ్ళు రోజు లేవగానే ఒక సీసా నీళ్ళు తాగమంటే తాగలేకపోతున్నాం. ఈ మంత్రం సత్యనారాయణ చోట చెప్పిన రోజు నీళ్ళు తాగండి, మంచి డైజెషన్ బాగుంటుందని. ఆ నీళ్ళు తాగలేకపోతున్నాం. అగస్త్య మహర్షి ఏం చేశాడు? మొత్తం సముద్రంలో నీరంతా తాగేశాడు. మంచి తపశక్తితో ఉన్నవాళ్ళు మన వాళ్ళు. అలాంటి మహానుభావులు పుట్టినటువంటి నేల. అందుకే ఆలయం కలగానే నీ గోత్రం అంటే ఏం చెప్తావు? నీ గోత్రం అంటే ఏంటనుకుంటున్నావు? నీ వంశ పరంపరలో ఒక మహానుభావుల యొక్క ఋషుల యొక్క ఆ పరంపరని, ఒక భరద్వాజ మహర్షి భరద్వాజ గోత్రం అండి అంటారు, గౌతమ మహర్షి గోత్రం అండి అంటారు, కొంతమంది కపిల మహర్షి గోత్రం అండి అంటారు, శ్రీవత్స గోత్రం అండి అంటారు, పైబల్ గోత్రం అండి అంటారు. ఇలా ఒక్కొక్కరు ఈ గోత్రాలు అంటే ఏమిటనుకుంటున్నారు? మన వంశంలో మన మూల పరంపర నుంచి ఒక ఋషులు ఉన్నారే, వాళ్ళు తపశక్తితో మనకి ఇచ్చే ఆ ఋషుల పేరు మనం చెప్పుకుంటాం. కాబట్టి మనిషి కోతిలోంచి పుట్టలేదు, పండు కోతిలోంచి కాదు. మనం ఎక్కడ ఒక ఋషుల యొక్క పరంపరకు వచ్చాం. ఋషులు ఇచ్చిన సంస్కారం, ఋషులు ఇచ్చినటువంటి దైవచింతన, ఋషులు ఇచ్చినటువంటి భావన. మన సమర్థ సేవా ఫౌండేషన్ ఈవేళ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ సుమారు అన్ని చోట్ల ఎన్ని సమయాలు చేయాలనుకున్నారు? 700 ఎన్ని 700 473 అనుకున్నారు. మండలంలో అలాంటిది పాపం ఎక్కువ మంది రావాలని ప్రయత్నం చేశారు. అందరికీ ఇక్కడ భోజన వస్తు కూడా ఏర్పాటు చేశారు. సరే 150 మంది దాకా వచ్చారు. సరే కాబట్టి ఈసారి వచ్చినప్పుడు మీకు ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా చక్కగా పిలవండి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి. ఉదయం మీ ఇంట్లో ఉదయం కూడా దీపం పెట్టేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? గుడ్. సాయంకాలం దీపం పెట్టేవాళ్ళు చేతులు ఎత్తండి. సాయంకాలం దీపం పెట్టాలి. సంధ్యా దీపంలో మీరు మొన్న శరణవరాత్రుల్లో ఆశ్వీజ మాసంలో అమ్మవారిని పూజించారు. సుమనస వందిక సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగన మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజ వాసిని దేవతు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమాం శ్రీ ఆదిలక్ష్మి సదా పాలయమాం. అమ్మవారు చాలామంది భవానీ మాల కూడా వేశారు. దుర్గమ్మ దర్శనం. సాయంకాలం కూడా సంధ్యాదీపం అని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. సాయంకాలం కూడా దీపం పెట్టండి. కాళ్ళు స్నానం చేస్తే స్నానం చేయండి, లేకపోతే బట్టలు మంచి పెట్టి కాళ్ళు చేతిలో పడుకుని దీపం వెళ్ళండి. మీ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. ఏముంటుంది? ఐశ్వర్యం. ఎంత డబ్బు వచ్చినదో అంత డబ్బు వీళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు స్వామీజీ అనేవాళ్ళు ఉన్నారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవాన్ని మనం ఎప్పుడు మన మనసులో ఎదుటి వాడి నుంచి చెడుగా ఆలోచించకూడదు, బ్యాడ్గా ఆలోచించకూడదు. వాడు పెద్ద మేడ కట్టుకున్నాడు అనుకోండి, పోనీలే వాడు చల్లగా ఉన్నాడు. వాడు ఒక బైక్ కొనుక్కున్నాడు, వెరీ గుడ్, సంతోషం.
మా అమ్మాయికి పెళ్ళి సంతోషం అండి, మంచి మంచి అబ్బాయి దొరికాడు సంతోషం. మా అంతమంది ఎందుకు ఆశీర్వాదం చేస్తాం పెళ్ళికి? శుభ్రంగా తిందామంటే శుభలేఖలు ఎందుకు ఇస్తారు? మీరు రావాలి అంటారు, మా అమ్మాయిని ఆశీర్వదించండి, మా అమ్మాయిని అందరినీ ఆశీర్వదించండి, కొడుకుని కోడల్ని ఆశీర్వదించండి, లేకపోతే మా తమ్ముడిని మళ్ళీ ఆశీర్వదించండి. ఎందుకు పిలుస్తారు? ఇంతమందికి వచ్చి మంచి మనసుతో వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి అని ఆశీర్వదిస్తాం. అవునా కదా? మరి కాబట్టి నీ లోపల చెడు ఆలోచనలే ఉండద్దు. పక్కవాడిని తిట్టకూడదు, పక్కవాడిని దూషించకూడదు. వాళ్ళలో చెడు భగవంతుడే చూసుకుంటాడు, వాళ్ళలో చెడు భగవంతుడే చూసుకుంటాడు. మనం అసలు మనకి ఒక చెడు గురించి కూడా చెప్పకూడదు. మళ్ళీ వాడు ఏం చేసాడు, వీడు ఏం చేసాడు, అది తీసుకుని చెప్తుంది, అదే పని ఉంటుంది దిక్కుమాలు. ఒక ఊర్లో రాజుగారు భోజనాలు పెడుతున్నారట. మీ అందరికీ బాగా తెలుసు కదా. రాజుగారు భోజనాలు పెడుతుంటే అందరూ వచ్చాయి, చక్కగా కూర్చున్నారు, భోజనాలు చేద్దాం అనుకున్నారు. ఈ లోపల సాంబార్ బకెట్ కొట్టుకున్నాడు. సాంబార్ 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 అంటే ఈ లోపల ఏమైంది, ఎక్కడి నుంచి ఒక గ్రద్ద ఒక పాము తన్నుకుంటూ వెళ్ళిపోతుంది. కాళ్ళతోటి గట్టిగా గుచ్చిందేమో. ఆ పాముని నోటి నుండి ఏమిటది విషపు చుక్క అలా వచ్చి 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 వీడి బకెట్లో పడి. ఏ బకెట్? సాంబార్ బకెట్. సాంబార్ బకెట్లో పడింది. వీడికి తెలియదు, వీడు వేసాడు. వాళ్ళు అందరూ తిరిగేశారు, అందరూ ప్రాణాలు పోయాయి. మరి ప్రాణం వచ్చి చాలా మంది, కొంతమంది పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికే. మనం ఎక్కడికి వెళ్తాం? ఇంటికి. మనకి ఇంకా నమ్మకం లేదు, డౌటే. మనందరికీ నమ్మకం లేదు. మనంతా సమర్థ సేవ ఫౌండేషన్ లో పుణ్యానికి వెళ్తాం. జై శ్రీరామ్. భక్తులం, రాముడు పాదాలు పట్టుకున్నాం మనం. రాముడు పాదాలు పట్టుకున్నాం. రాముడు పట్టుకున్నటువంటి హనుమయ్య శ్రీ గురు చరణ సరోజ రజ. ఆ రామయ్య పాదాలు పట్టుకున్న, హనుమయ్య పాదాలు పట్టుకున్నాం, మనకు పుణ్యమే. కానీ లోపల ఎప్పటికప్పుడు మనం ఇంట్లో రోజు వంట వండుకుంటాం, గిన్నె తోముకుంటామా తోమా? గిన్నె తోముకోవాలి. రోజు లాగా బ్రష్ చేస్తామా, దానికి తీసుకుంటామా, స్నానం చేసి కబురు ఉతుకుంటామా, బట్టలు మాకపోతే బట్టలు ఉతుక్కుంటామా? ఎందుకు చేయాలి? దానికుంటే మొయ్యిపోవడం. మనం మనుషులు కనుక ఉప్పు కారాలు తింటూ ఉంటాం కనుక మనలో ఏవో అసూయ ద్వేషాలు అన్నీ ఉంటూ ఉంటాయి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అందుకే పూజ, అందుకే పురస్కారం, అందుకే ఆలయం, అందుకే పుణ్యక్షేత్రం, అందుకే దీక్ష, అందుకే వ్రతం, అందుకే కేదారేశ్వరి వ్రతం అన్నారు కదా ఇందాక, అందుకే వ్రతాలు. ఇవన్నీ దేవుడిని ఉద్ధరించడం కోసం కాదు. ఓ దేవుడా, నేను నీకు పూజ చేస్తున్నాను, ఒకే కాదు, నువ్వు పూజ చేయలేదు. ఎవరు ఆయన? నేను నీకు 1,00,000 రూపాయలు పూజ చేశాను, 1,00,000 రూపాయలు మాత్రం నేను కాబట్టి చేశాను. అది కూడా ఒకే కాదు. మనం దేవుడిని ఉద్ధరించడానికి ఏం చేయగలదు బాబోయ్? ఆ పూజ చేసినా, ఈ పురస్కారం చేసినా దేవుడికి దండం పెట్టి ఏం కోరుకుంటాం? నా మొగుడు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా ఆయన బాగుండాలి, మా ఆయన వ్యాపారం బాగుండాలి, నాకు వీళ్ళంటే నక్కువ కొనాలి ఈ సంక్రాంతి. ఎవరు కోరికలు వాళ్ళకు ఉంటాయి. అంతేందుకు ఓ దేవుడా నువ్వు బాగుండాలి, నువ్వు చల్లగా ఉండాలి అలా కోరుకున్న వారు ఎవరు? మన గోళ్ళ తండ్రి గారు. ఆయన పేరేం పేరు? పెరియాల్వార్. విష్ణు చిత్తులు అంటారు. ధనుర్మాసంలో మనకి ఆ విష్ణు స్నానాలు చేస్తుంటారు గోదావరి. ఆయన అన్నారు, పల్లాండు పల్లాండు పల్లా ఇరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండు తిండో కుంసేవడి సెద్దిరి కాపు అని 3 నిండ్రోడు తిరిగి ఆయుధం పల్లాండు వడివాయిని వరమాత్రుడు వాదిగండ్ర మంగయం పల్లాండు వడివారి సోది ఉత్రయం సురరాజ్యం పల్లాండు పడైపోరు దుఃఖం సింగం అప్పాంతి సన్నియం పల్లాండు అని చెప్పి తమిళంలో పాడారు. ఎవరైనా స్వామి నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఎప్పుడు దండం పెట్టుకో. తండ్రి నా ఇరుగు పొరుగు బాగుండాలి, మా ఎదురింటి వాళ్ళు బాగుండాలి, మా గంగాధర్ బాగుండాలి, మా జగప్పాల గారు బాగుండాలి, మా వీధిలో వాళ్ళు, మా ఊళ్ళో బ్రాహ్మణులు బాగుండాలి, మా వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి. నువ్వు ఎప్పుడు కూడా 10 మంది క్షేమం ఎప్పుడైతే కోరుకుంటావో, ఈ మధ్య ఒక శ్లోకం వచ్చింది ఏమిటది? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవన్నీ స్లోగన్స్ వచ్చేసి, కానీ మనం ఆచరించాలి. ఏం చేయాలి? ఆచరించాలి. పక్క వాళ్ళు తిట్టినా మన నోటితో నువ్వు నాశనం అయిపోవు, నువ్వు నీ జీవితం పాడైపోవాలి, నువ్వు అడుక్కు తినాలి, నోటి వెంట చెడ్డ మాటలు రాకూడదు. వాడి కర్మేద వాడిని మనకి తప్పు చేయకపోయినా వాడు ఏదో అన్నాడు, తండ్రి నువ్వు చూసుకో. ఒక రోగిని చూసినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు?
వాడిలో ఉండే రోగాన్ని తొలగిస్తాడా తొలగించడా? డబ్బులు తీసుకుంటాడు అనుకోండి, తర్వాత సంగతి. మందులు ఇచ్చి మాత్రలు ఇచ్చి ఆపరేషన్ చేసి మొత్తం మీద ఆ వ్యాధి తొలగిస్తాడా? జస్ట్ మనం కూడా అంతే. చెడ్డవాడు కనిపిస్తే తండ్రి వాళ్ళ చేత మందు మానిపించు, చెడు అలవాటు ఉంటే ఇప్పుడు మంచి మార్గంలో నడవాలి. కోరుకో, నీకు వచ్చే నష్టం ఏంటి? నీ డబ్బులని పోయి ఫోన్పే అంటే ఫోన్పే చేసి డబ్బులు పోయినట్టుగా అలా కోరుకోగానే మనలో డబ్బులే పోవు కదా. ఎదుటివాడి యొక్క క్షేమాన్ని కోరుకుంటేనే. అందుకొచ్చి పూజ చేసిన తర్వాత చివరిలో ఏమంటాం? పూజ అంతా చేస్తావు, లాస్ట్ లక్షంతో పట్టుకోమంటావు. పొందుగా ఏం చేస్తావు? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహింసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఏమంటారు అప్పారావు గారు? లోకా సమస్తా సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలి సమాజం. మన సమర్థ సేవా ఫౌండేషన్ ఒక మంచి సంకల్పంగా ఏర్పాటు చేశారు. సత్సంగం వెరీ ఇంపార్టెంట్. ఆదిశంకరాచార్య గారు భజ గోవిందం అనే స్తోత్రంలో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ ముక్తి. ఇది డిక్లేర్ చేశారు ఎవరు? ఆదిశంకరాచార్య వారు. రోజుకి వారానికి ఒకసారి 4 మంచి మాటలు. ఇవాళ వాట్సాప్లో అందరికీ మంచి మాటలు వస్తున్నాయి. శుభోదయం, పక్కవాడిని బాధ పెట్టుకుని అయినా నేను ఎప్పుడు దేవుడు చల్లగా చూస్తాడు. అంటే నువ్వేం చేస్తావు? ఆ మెసేజ్ మరొకటి పాస్ చేస్తావు, మా అక్కడికి పంపిస్తావు, పంపిస్తావు. ఫేస్బుక్లో పెట్టుకున్నాం ఫోటోలు వీడియోలు, మంచి కార్యక్రమం చేస్తే వీడియోలు తీసుకుంటాం, చక్కగా అందరికీ పంపిస్తున్నాం. మంచి పనులు చేయాలనే తపన ఈవేళ సమాజంలో పెరిగిందండి. ఏం చేయాలి? మరి మేము నెల్లూరులో ఉన్నాం, అక్కడ వినాయకుడు పెట్టారు. ఆ 9 రోజులకి ఎంత ఖర్చు పెట్టిందో తెలుసు? నెల్లూరు 100 కోట్లు ఖర్చు అయింది. నెల్లూరు జిల్లాలో అచ్చంగా 100 crores జరిగింది. ఒక మనం భగవంతుడి విషయంలో మనం ఈ సమర్థ సేవా ఫౌండేషన్లో ఉన్నాం కనుక దయచేసి నువ్వు మీ ఇంట్లో మీ ఆడికి కావాలంటే మానిపించు. అది నువ్వు దేశానికి చేసే సేవే. చుట్టా బీడి కాల్చుకుంటే ఎదురయ్యే ఆరోగ్యం పాడు చేసుకుంటావు, లంగ్స్ పాడైపోతాయి, అది మానిపించు. నీ బిడ్డ కోప్పడితే తప్పురా అని చెప్పు. పక్క నీ పిల్లడు పక్కింటి వాళ్ళ అమ్మాయిని ఏడిపించాడు అనుకోండి, తప్పురా అని చెప్పు. చిన్నప్పటికీ మనం చదువుకున్నాం స్కూల్లో ఏమని? రేపు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంను ప్రేమించుచున్నాను. ఇంగ్లీష్ మీడియం అయితే ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్, ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పేరుకే సిస్టర్స్. మళ్ళీ లైన్ వేసుకుంటాడు, మళ్ళీ అందరూ ప్రేక్షలు చెప్పేవాళ్ళు. కానీ భారతదేశం మనం భారత మాతను పెట్టుకున్నాం కనుక మనందరం బిడ్డలం కనుక, అమ్మ తల్లి బిడ్డలం కనుక, అలాగే అమ్మవారి బిడ్డలం కనుక మనందరం భగవంతుడి యొక్క ఆజ్ఞ తీసుకుంటూ మంచి ఆలోచనలు పెంచుకుంటూ మంచి భావాలను పెంచుకుంటూ మనం ఇప్పుడు మళ్ళీ సమర్థ సేవా ఫౌండేషన్ అయిపోతుంది, భోజనాలు చేస్తాం, ఎవరింటికి వెళ్ళిపోతాం. కానీ మనం ఏం చేస్తున్నాం? తప్పకుండా మాకు అవకాశం ఉన్నంత వరకు మేము ఇంటి పక్క వచ్చినట్లయితే తప్పకుండా మేము మన కార్యక్రమాలు ఎప్పుడు మాకు తెలియజేసినా మేము అవకాశం బట్టి మళ్ళీ నెల్లూరు నుంచి ప్రొడ్యూస్ వస్తామో రాగలమో తెలియదు, కానీ మ్యాక్సిమం వస్తాం. మేము మనందరినీ రేపు చేయబోయేటటువంటి 22వ అష్టలక్ష్మి యాగం నెల్లూరులో చేస్తున్నాం. సుమారు ప్రతిరోజు ఒక 1000 మందితో విష్ణు సహస్రనామ పారాయణ ఉంది. 1000 మందితోటి సుమారు అక్కడ శ్రీకాకుళంలో స్వామీజీలు వస్తున్నారు. అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని మనం ఈ అమ్మవారి యాగం చేస్తున్నాం. ఈ యాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ సమర్థ సేవా ఫౌండేషన్ వారు ఇంకా ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ మన ఏ మతాన్ని మనం ద్వేషించాం. మన చిన్నజీవితంలో ఒక మాట చెప్పారు అప్పట్లో, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. నీకు నచ్చిన దైవాన్ని నువ్వు పూజించుకో, కానీ ఎవరిని విమర్శించుకో. డోంట్ క్రిటిసైజ్. మనం క్రిస్టియన్ కనబడ్డాడు అనుకో, బాబు బైబిల్ చదువుకుంటున్నావా అంటాం, వాడిని ద్వేషించాం. ఒక ముస్లిం కనబడ్డాడు అనుకోండి, వాడిని ద్వేషించాం, మంచిగా ఉంటుంది. కానీ బలవంతపు మత మార్పులు తప్పు. భర్త బతికుండగానే బొట్టుగాళ్ళు తీయించేస్తున్నారు, రకరకాలుగా అయిపోతున్నారు. కాబట్టి మన ఆలయాలను మనం కాపాడుకోవాలి. ఏం చేయాలి? వారం అయిందనుకో, ఇలా ఆలయాలు కూడా ఎవరు ఇలా చెప్పారు గంగాధర్ గారు, ఆలయానికి జనాలు రావట్లా. మనందరం కూడా మనం ఇలా ముందు ఆలయాలు సాయంకాలం అయింది, ఇక్కడ పక్కన ఇక్కడ ఆలయం, ఒక 5 నిమిషాలు వెళ్ళి కాస్త చెప్పు పెట్టు, కాస్త బంచి ఒక రామాయణం చెప్పు. మంత్రాలయం చదవక్కలేదు, అందుకే పూజ మానేశాను. నాకు వంట రాత్రి భోజనం మానేసేలా
వంటలాదని భోజనం మానేవారు కనుక మనం మంచిగా ఎదగాలి అని కోరుకుంటూ ఇప్పటికీ కాలాతీతం అవుతుంది. సో మీ అందరికీ కూడా సమర్ప సేవ ఫౌండేషన్ తరఫున ఆ మంగళాశిస్సులు భారతమాత యొక్క చల్లని కటాక్షం ఉండాలి. మీ అందరికీ ఒక్కసారి భగవన్నామంతో నేను కార్యక్రమాన్ని ముగిస్తాం. తప్పకుండా మీ అందరూ ముందుగా మా గంగాధర్ గారికి మరి చెప్తున్నాం, రేపు నెల్లూరులో జరగబోయేటటువంటి యాగానికి చక్కగా మన ఎవరు జగప్పాల గారు వారు కూడా వచ్చి చాలా బాగా పాడతారు. పాటలు విని చక్కగా ఇందాక చాలా అందంగా పాడారు, వస్తున్నప్పుడు కూడా చాలా తీయని పాటలు పాడారు. అందుకే వారు అప్పుడప్పుడు కార్యక్రమాలు మాకు వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు. మేము కూడా చాలా బాగా చేస్తున్నారని చెప్పి అప్పుడప్పుడు మేము ఆ మంగళాశాసనం చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఒకసారి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, చెప్పలు కొట్టండి, ఉంటే కొట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ ప్రభో కృష్ణచంద్రాయ, వాసుదేవాయ కృష్ణచంద్రాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ, ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ. ఒక్కసారి రెండు చేతులు పైకి ఎత్తండి, ఎంత చేతులు ఒకసారి అందరూ. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ, ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ, ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ, ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ, ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ. రాజా రామచంద్ర మహారాజు కి జై, పవన సుత హనుమాన్ మహారాజు కి జై. మీకు ఇక్కడ రామానుజులు ఉన్నారు చూసారా? ఎవరో కాదు ఈయన. రామానుజులు గారు అంటే ఎవరనుకుంటున్నారు? మన రాముడు తమ్ముడు ఎవరు? లక్ష్మణ స్వామి. ఎవరైనా? లక్ష్మణ స్వామి. లక్ష్మణ స్వామి మనకి రామచంద్రుడుగా భగవంతుడు అప్పగిస్తే లక్ష్మణ స్వామిగా పుట్టాడు. రాముడు కృష్ణుడుగా పుడితే బలరాముడిగా పుట్టాడు. భగవంతుడు ఇప్పుడు ఏడుకొండల వాడిగా పుట్టాడు. ఎక్కడ? తిరుమల. అప్పుడు మీరు రామానుజుల వారిగా అయ్యారు. కులాలతో సంబంధం లేదు, మతాలతో మనమందరం భగవంతుడి బిడ్డలం. భగవంతుడి పాదాల దగ్గరికి చేరాలి అని చెప్పి గోపురం వెంకి మంత్రాన్ని, అష్టాక్షరి మహామంత్రాన్ని వెదజల్లి అందరినీ భగవద్గీత చేసిన మహానుభావుడు సమతామూర్తి అంటారు. కనుక సో మీ అందరికీ కూడా అష్టలక్ష్మి పీఠం నుంచి మీ అందరికీ అమ్మవారి మంగళాశిస్సులు. దీపావళి బాగా జరుపుకున్నాం. భూచక్రాలు, చుంచుబుడ్లు, కాకపు బొత్తులు ఇవన్నీ కాల్చాం. ఇవి కాల్చేస్తాం, కానీ మన లోపల చెడుని కాల్చాం. మనలో చెడుని క్లీన్ చేసేయాలి. ఎప్పటికప్పుడు చెడు ఆలోచనలు క్లీన్ చేయాలి, కాల్చేయాలి. మతాలు కాకరపూతులు ఎలాగే ఉన్నాయో అలాగే నాగల చవితి అందరి పుట్టలో పాల్గొసాం. ప్రతి ప్రాణిలోనూ దేవుడు ఉన్నాడు, అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. ఎవరిని నీ నోటితో బాధ పెట్టద్దు, గుచ్చి మాట్లాడద్దు. మంచిగా మనం జీవితం. సమర్థ సేవా ఫౌండేషన్ తరఫు నుంచి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం. సో ఈ పూట మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మా జగప్పరావు గారికి, గురుస్వామి, అలాగే విశేషంగా వెంకటేశ్వరరావు గారికి, అలాగే బాబ్జీ గారికి, రాముల మాస్టర్ గారికి, వెంకయ్యనాయుడు గారికి, అప్పారావు గారికి, ముఖ్యంగా మా గంగాధర్ గారికి. సో అందరికీ కూడా ఈ పూట ఎంతో దూరం నుంచి మీరు గ్రామాల నుంచి వచ్చి అందులో పరిక్రమణ చేశాం. మనం చక్కగా భగవన్నామంతో అందరికీ తెలియాలని మనం ఒక్కరే కూర్చుని లోపల తెలిసే రకం కాదు. మనం ప్రతి ఒక్కరికి భగవన్నామం తెలియాలి. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి అక్కడి నుంచి అమృత రాగానే పదండి స్వామి అంటే మనం అంతా బయలుదేరిపోయాం. శోభాయాత్ర రేపు యాగంలో కూడా నెల్లూరులో పూర్వీధుల్లో శోభాయాత్ర చాలా వైభవంగా. ఎక్కడైనా మహిళలు ముందుకు రావాలి, చక్కగా పిల్లలు కూడా ముందుకు రావాలి. ఆలయాలకు చిన్న పిల్లలు కూడా చక్కగా తీసుకురండి. చక్కగా ముందుకు బొట్టు లేకుండా బయటికి వెళ్ళద్దు. కాబట్టి మన దైవాన్ని, మన ధర్మాన్ని మనం కంపల్సరిగా కాపాడుకుందాం. మీ అందరికీ అష్టలక్ష్మి పీఠం నుంచి ముఖ్యంగా వారు ఎవరైనా మీరు సన్యాసరావు గారా, సన్యాసి గారు, మేము మాడూరు దగ్గర ఎవరండి
జనాలపేట ఇప్పుడు కాదు, ఓ 20 ఏళ్ల కిందట మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారింటి దగ్గరే ఉండడం, అక్కడ ఏదో శిక్షణ శిబిరం పెట్టడం, అక్కడ కార్యక్రమాల్లో మేము పాల్గొనడం చాలా విశేషం. అలాగే మేము ఆ తర్వాత మేము నెమ్మదిగా అమ్మవారి పీఠం పెట్టుకుని కార్యక్రమాలు ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాం. ఇక్కడ నుంచి భవిష్యత్తులో తప్పకుండా మళ్ళీ మనం సమర్థ సేవా ఫౌండేషన్లో మార్చి నెలలో మేము ఇంటికి వస్తాం. ఒక మంచి ప్రోగ్రామ్ని మన గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఏ ప్రాంతం ఏదో ఒక ప్రాంతంలో వాళ్ళు కార్యక్రమం పెట్టుకుందాం, తప్పకుండా వస్తూ ఉంటాం. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు. మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారని. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు ఇష్టకామ్యాపల సిద్ధిరస్తు. మీ అందరికీ కూడా ఆచార్య యొక్క మంగళాశాసనాలు. అష్టలక్ష్మి పీఠ నుంచి అమ్మవారి మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఓం రాజా రామచంద్ర మహారాజుకి జై, సమరసత హనుమాన్ మహారాజుకి జై, సమర్థ సేవా ఫౌండేషన్ కి జై, అష్టలక్ష్మి పీఠానికి జై, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలండి. ఇప్పుడు